ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ. సమైక్యవాదుల్ని తరిమి కొట్టి తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన గడ్డ. ఉద్యమాల గడ్డ అయినటువంటి ఓయూలో నిన్న జరిగిన మీటింగ్లో ఒక ప్రొఫెసర్ మాట్లాడిన మాటలని చూసి ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా మరీ ఇంత భజన అవసరమా? ఓయూ ధిక్కార కేంద్రమా లేకపోతే భజన మండలి అయిపోయిందా? ఇప్పుడు తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. విద్య గురించి అంత గొప్పగా మాట్లాడిన ఆ ప్రొఫెసరు సీఎం గారికి నిజంగా విద్య మీద అంత ప్రేమ ఉంటే విద్యా వ్యవస్థ నీరుగారిపోతున్న దాని మీద ఎందుకు స్పందిస్తలేరు? విద్యాశాఖ మంత్రిగా కూడా సీఎం గారే ఉన్నారు. సీఎం గారే ఆ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి శాఖలో విద్యకు సంబంధించి ఇప్పటి వరకు జరుగుతున్నది 2 ఏళ్ల నుంచి ఆ శాఖలో జరుగుతున్నటువంటి తీరుల మీద సీఎంని ప్రశ్నించి ఉంటే మంచిగుంటుండే. కానీ ఆయన ప్రసంగం మొత్తం కూడా భజనలాగా సాగింది అనేది ఇవాళ తెలంగాణ సమాజం అంటుంది. గురుకులాలలో చాలామంది చనిపోయినటువంటిది, గురుకులాలలో పురుగుల అన్నం తింటున్న విద్యార్థులు, ఇవన్నీ ఆ ప్రొఫెసర్కి ఎందుకు గుర్తుకు రాలేదు? విద్య మీద అంత ప్రేమ సీఎం గారికి ఉంటే, విద్యాశాఖ మంత్రి గారికి ఉంటే మరి విద్యార్థుల మరణాలు ఎందుకు పెరుగుతున్నాయి? గురుకులాలలో ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి? వీటన్నింటి మీద తెలంగాణ సమాజం తరపున ఇట్లాంటి మేధావులు ప్రశ్నిస్తే బాగుంటుండే. కానీ నిన్న ఓయూని, ఉద్యమాలకి గడ్డగా ఉన్నటువంటి ఓయూని భజన మండలిగా మార్చేసిర్రు అనేది తెలంగాణలో ఉన్నటువంటి మేధావి లోకం అనుకుంటుంది. నిన్న ఒక్కసారి ఆ ప్రొఫెసర్ గారి మాటలు విన్న తర్వాత ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా మేధావుల మౌనం ఎంత ప్రమాదకరమో, మేధావులు ఇట్లా మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా తెలంగాణకు అంతే ప్రమాదకరం అనుకుంటున్నారు తెలంగాణ వాదులు.